కొత్తగా కనిపించే లోకం, అప్పుడప్పుడే పరిచయమయ్యే స్వార్థం, అన్నీ తెలుసనుకునే అజ్ఞానం, కాసింత అమాయకత్వం, అన్నీ కలిస్తే యవ్వనం. మరోలా చెప్పాలంటే రెండో బాల్యం. ఇక్కడ వేసే అడిగే భవిష్యత్ని నిర్దేశిస్తుంది. అది తప్పటడుగైతే జీవితమే లేకుండా చేస్తుంది. యువతరమే ప్రపంచానికి భవితవ్యమన్న ఆనందుడు కనిపించని స్వార్థం నుంచి పనికొచ్చే పఠనం వరకు అన్ని అంశాలను బోధించాడు. మిగిలింది పాటించడమే. మనిషి జీవితంలో యవ్వన దశ కంటే విలువైనదేదీ లేదు. గొప్ప జీవితం కావాలంటే జ్వలించే యవ్వనాన్ని సరైన విధంగా మలుచుకోవడంలోనే ఉందంటారు వివేకానంద. ఆదర్శమయ జీవితానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్రుడు. అందుకే ఆయన ఆధునిక భారతీయ యువత గుండె చప్పుడు. జీవితం మొత్తంలో యవ్వనమే మహోన్నతమైంది. ఆ కాలంలో మనిషి నడవడికే అతడి జీవితాన్ని నిర్దేశిస్తుంది. కీలకమైన ఈ దశే యువత విజయానికి అపరిమిత శక్తినిస్తుంది. సాలోచన, ఆచరణ ఈ రెండు అలవర్చుకున్నవారే దేశానికి పనికొచ్చే యువత. గొప్ప వ్యక్తిత్వం, అంతటి జీవన శైలి ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి దిశానిర్దేశం చేస్తాయి. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనన్నది వివేకానందుడు చెప్పిన ప్రాథమిక సూత్రం. సంపద, ఆరోగ్యం కోల్పోతే మళ్లీ కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి వ్యక్తిత్వం కోల్పోతే అది తిరిగి రాదు. మంచి సమాజానికి అది ఆరోగ్యకరం కాదు. మన ఆలోచన, ప్రయత్నం, అంకిత భావం ఇవన్నీ మంచివైపు అడుగులు వేయిస్తాయి. జీవితంలో ఏదో సాధించడమంటే తాత్కాలిక ఆనందాలను సొంతం చేసుకోవడం కాదు. విలువైన గౌరవాన్ని, దేశ ఖ్యాతిని ఇన్మడింపజేసే లక్ష్యాలే అసలైన జీవితానికి అంతరార్థాలు. కళ్ళు మూసి తెరిచేలోగా కాలం కదిలిపోతుంది. అత్యంత విలువైన యవ్వనానికి అందుకే అంత ప్రాముఖ్యత. మనసులో నింపే అలజడి, అపరిచితమైన ఆవేశం యవ్వనం సొంతం. అదుపాజ్ఞలో పెట్టుకునేలా మనసును సిద్ధం చేసుకోవలసిన ఆ దశ యువతకు చాలా కీలకం. యవ్వనమంటే కేవలం వినోదాల హరివిల్లేనా? ఆశయాల జడివాన కూడా. హరివిల్లు కాసేపే ఉంటుంది. విజయం చిరుజల్లైతే అపజయం వరదై పొంగిపోతుంది. ఆ వరదలో కూడా ఒడ్డుకు చేరగలిగే ఆత్మస్థైర్యమే కావాలంటుంది ఆనందుని తత్వం. ఒక పరిపూర్ణ జీవితకాలపు ఒడిదుడుకులను ఎదిరించగల శారీరక, మానసిక శక్తిని అందిపుచ్చుకునే అమూల్య సమయం యవ్వనం. వివేకానందుడు ఆశించిన ఉక్కు నరాలు, ఇనుప కండరాలతో కూడిన జాతి ఉద్భవానికి ఈ దశలోనే అడుగులు పడతాయి. ప్రపంచ దృష్టంతా కేంద్రీకృతమై ఉండే ఈ దశలో యువతకు దృఢమైన విశ్వాసాలు, సంకల్పాలు ఏర్పడుతున్నాయా అంటే ఏ కొద్ది మందిలోనో తప్ప కనిపించటం లేదు. కారణాలు అనేకం. ఇదే దశలో తొందరపాటు అనే లక్షణమూ బలంగా ఉంటుంది. తొందరపడితే ఫలితమేముంటుంది? అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం. వివేకవంతమైన సహనం తొందరపాటనే జాడ్యాన్ని తరిమేస్తుంది. ఆలోచించి పనిచేసేవారిని అన్ని గుణాలు వరిస్తాయి. యువకులు వృద్ధుల్లా ఆలోచించిన మరుక్షణం ఆ దేశ అభివృద్ధి కుంటుపడటం మొదలవుతుంది. ఆధునిక ప్రపంచంలో యువశక్తిని పెడదోవ పట్టించే దుష్టశక్తులు పొంచే ఉన్నాయి. స్వార్థపరుల బారి నుంచి వివేకంతో యువత అడుగులు వెయ్యాలి. ప్రపంచ ప్రఖ్యాతి గణించిన మహామేధావులెందరో యుక్త వయసులోనే ఆలోచనల్ని, ఆకాంక్షల్ని ఆవిష్కృతం చేయగలిగారు. స్వామి వివేకానంద, రామానుజన్ వంటి మహానుభావులు ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ పనులు చేయవచ్చో చాటి చెప్పారు. విజయం కోసం మాత్రమే ఆలోచించి ఆచరణలో పెట్టే విజేతలే అన్ని రంగాల్లో కనిపిస్తారు. ఆ జాబితాలోకి మీరు వెళ్లాలంటే ఎవరేమనుకుంటారో అన్న జాడ్యాన్ని విడిచి ఒక్క విజయం గురించి మాత్రమే ఆలోచన చెయ్యండి, పరిశ్రమించండి. సుందర స్వప్నాలను సాకారం చేసే క్రమంలో యువశక్తిదే తొలి ప్రాధాన్యం. భవిష్యత్తు ప్రపంచాన్ని ఊహించి, శాసించి, రక్షించగల మహత్తర సాధనం యువశక్తి. శక్తి అంతా మీలోనే ఉంది. ఏదైనా సాధించగలరనే సూత్రాన్ని స్వామి వివేకానంద ఉద్బోధించారు. చేస్తున్న పని ఏదైనా ఆత్మవిశ్వాసమే మిత్రుడవ్వాలి. అదే మనసవ్వాలి. అడుగెయ్యాలి. అపజయం హడలి పారిపోవాలి. చేసే పనిపై శ్రద్ధ, పట్టుదల ఉంటే యువత సాధించలేని అద్భుతమంటూ ఉండదని చరిత్ర రుజువు చేసిన సత్యం. యువత అత్యంత కీలకమైన దశలో అన్ని విషయాలతో పాటే మానవ నైజం గురించి అధ్యయనం చెయ్యాలి. శరీరాన్ని నిగ్రహంతో అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటే విజయాలకు సోపానాలు కళ్ల ముందే కనిపిస్తాయి. జీవితాన్ని ఒక శిల్పంలా చెక్కాలంటే అందుకు ప్రధానంగా ఉపయోగపడే అస్త్రాలెన్నో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది పుస్తక పఠనం.
ఆనందుడు యవ్వన దశలోనే ప్రపంచానికి పాఠాలు నేర్పేంత ఎత్తుకు ఎదిగాడంటే అందుకు ఆయన నిత్య విద్యార్థి కావడమే కారణం. ఎలా ఉండాలో ఎలా ఉండొద్దో నేర్పేది పుస్తకమే. కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి మధ్య ఉండే బంధం గురించి అర్థం చేసుకుంటే బాధ్యతలవే తెలుస్తాయి. ఆశలు, నిరాశలు అనుభవిస్తే ఆశయాలు అవే నెరవేరుతాయి. తప్పులు చెయ్యాలి, అనుభవాల పాఠాలు నేర్వాలి, దిద్దుబాట్లు ఉండాలి, ఓడాలి, గెలవాలి, పడి లేవాలి. మనసుని ధైర్యంతో నింపేయాలి, ఉక్కు సంకల్పం తోడవ్వాలి, విజయం వచ్చి దాసోహం కావాలి. ప్రపంచంలో ఏ విజేత జీవిత పుస్తకాన్ని తిరగేసినా ఆ పేజీల్లో పైన చెప్పినవే కనిపిస్తాయి. అలాంటి ఉక్కు సంకల్పమున్న యువత కోసమే ఆనందుడు పరితపించాడు.